లాస్ట్ క్లాస్లో డిస్కస్ అబౌట్ కాంకరెంట్ లైన్స్ ఒక 2 minutes లాస్ట్ క్లాస్ది రివిజన్ చేసుకొని టుడే క్లాస్లో సర్కమ్ సెంటర్ గురించి చెప్పుకుందాం. సర్కమ్ సెంటర్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ అబౌట్ కాంకరెంట్ లైన్స్. కాంకరెంట్ లైన్స్ మీన్స్ దిస్ ఇస్ ద లైన్ L1 equal to 0, line L2 equal to 0, line L3 equal to 0. Two or more lines passing through same common point. These lines are called concurrent lines. ఈ లైన్స్ అని ఒకే పాయింట్ నుంచి పోతే వాటిని కాంకరెంట్ లైన్స్ అంటారు. ఈ కామన్ పాయింట్ ఏమంటారంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటారు. ఆల్రెడీ నా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాము. కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. జస్ట్ ఒక 2 minutes నేను చెప్పిన క్లాస్. Two or more lines passing through same common point. These lines are concurrent lines. The common point is called point of concurrence. ఇక్కడ సెంట్రాయిడ్ వచ్చేసి ఏబిసి ట్రయాంగిల్ మీడియన్స్ ద్వారా ఫామ్ అయింది. The medians of triangle are concurrent. Median అంటే the line joining from vertex and midpoint of opposite side. Here B is the midpoint of BC. AD is median. B, the vertex joining from B and midpoint of opposite side. E is the midpoint of AC. Here F is the midpoint of AB. Then join C, F. This is one median. These three medians intersect at point G. The common point is G. This G is called centroid. Centroid divides median in the ratio 2:1. Centroid G divides AD in the ratio 2:1. 2:1. ఫస్ట్ ఇయర్ క్లాస్ ఇది. ఓకే, 2:1. ఓకే, సర్కమ్ సెంటర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సర్కమ్ సెంటర్ అందరు నోట్ చేసుకోండి. కొంతమంది న్యూగా సర్కమ్ సెంటర్ ఆల్ ఆఫ్ రీజన్ హియర్. ABC is a triangle ABC. Circum center means perpendicular bisector. The definition of perpendicular bisector. First perpendicular bisector definition మీకు బాగా తెలిసిండాలి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నప్పుడు ఒక సైడ్ BC ఉందనుకోండి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈజ్ అ లైన్ పాసింగ్ త్రూ మిడ్ పాయింట్ ఆఫ్ BC అండ్ పర్పెండిక్యులర్ టు BC. ఒక BC అనే లైన్కి ఈ లైన్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అయ్యిందంటే ఖచ్చితంగా ఈ లైన్ ఏమవుతుందంటే BC సైడ్ మిడ్ పాయింట్ నుంచి వెళ్తుంది. ఇక్కడ D మిడ్ పాయింట్. తర్వాత BCకి ఈ లైన్ పర్పెండిక్యులర్ ఉంటుంది, 90 degree ఉంటుంది. మీరు జామెట్రీలో ఒక లైన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్ చేసేటప్పుడు క్యాపిటల్ A, సపోజ్ ద లైన్ లెంత్ ఈజ్ 8 centimeter అనుకోండి. 4 centimeter కన్నా ఎక్కువ రౌటర్తో ఫామ్ చేసుకొని క్యాపిటల్ A నుంచి ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తారు. తర్వాత క్యాపిటల్ A నుంచి ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తారు. సిమిలర్లీ B నుంచి ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తారు, ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తారు. టు జాయిన్ దిస్ పాయింట్, దిస్ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. దిస్ లైన్ ఎగ్జాక్ట్లీ పాసెస్ త్రూ ఈ AB లైన్కి ఖచ్చితంగా మిడ్ పాయింట్ నుంచి వెళ్తుంది. తర్వాత 90 degree ఉంటుంది. ఇప్పుడు ట్రయాంగిల్లో మనకు 3 sides ఉన్నాయి. ట్రయాంగిల్లో BC, AC, AB 3 sidesకి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ వస్తాయి. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఇక్కడ చూడండి.
బీసీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇస్ ఎ లైన్ పాసింగ్ త్రూ మిడ్ పాయింట్ ఆఫ్ సైడ్ బీసీ అండ్ పర్పెండిక్యులర్ టు సైడ్ బీసీ. ఆ సైడ్ బీసీకి పర్పెండిక్యులర్ ఉంటుంది. సిమిలర్లీ ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇస్ ఎ లైన్ పాసింగ్ త్రూ మిడ్ పాయింట్ ఆఫ్ సైడ్ ఏసీ అండ్ పర్పెండిక్యులర్ టు ఏసీ 90 degree. ఈ పాయింట్ ఈ అనుకుందాం. సిమిలర్లీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి, దిస్ లైన్ is passing through midpoint of AB and perpendicular to AB. ఇక్కడ ఏబి సైడ్కి ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది, బీసీ సైడ్కి ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది, ఏసీ సైడ్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్. These three perpendicular bisector intersect at point, common point. That common point is called circumcenter. It is denoted by S. By using this circumcenter యూజ్ చేసుకుంటే మనకు ఒక సర్కమ్ సర్కిల్ ఫామ్ అవుతుంది. That circum circle exactly passes through vertices of the triangle ABC. ఒక సర్కమ్ సర్కిల్ ఫామ్ ఏబిసి నుంచి డ్రా చేస్తుంది. డయాగ్రామ్ నోట్ చేసుకోండి. మా సర్కమ్ సెంటర్ డయాగ్రామ్ నోట్ చేసుకోండి. పర్పెండిక్యులర్ బైసెక్టర్. పర్పెండిక్యులర్ బైసెక్టర్ is a line passing through midpoint of the side and perpendicular to the side. ఏదైనా ఒక సైడ్ ఉందనుకోండి. ఇప్పుడు ఏబి అని ఒక లైన్ ఉంది. ఏబికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇస్ అ లైన్ పాసింగ్ త్రూ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి పి అనుకున్నాం అనుకోండి. ఏబి మిడ్ పాయింట్ నుంచి వెళ్తుంది అండ్ పర్పెండిక్యులర్ టు ఏబి. దిస్ లైన్ ఈజ్ కాల్డ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. అంటే ఏబి లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, మళ్ళీ ఏబి లైన్కి మిడ్ పాయింట్ నుంచి పోతుంది. దాన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటారు. ఇక్కడ సర్కమ్ సెంటర్ ఎలా ఫామ్ అవుతుందంటే అలా ఫిల్ ఇయర్ ABC is a triangle. Here ABC is a triangle. ఏబికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసేటప్పుడు ఇక్కడ బీసీ సైడ్ ఉంది. ఇది అబ్జర్వ్ చేయండి. బీసీ సైడ్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ బీసీ మిడ్ పాయింట్ నుంచి వెళ్తుంది. ఆ మిడ్ పాయింట్ డి అనుకుందాం. బీసీ మిడ్ పాయింట్ డి నుంచి వెళ్తూ దానికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. దిస్ ఈజ్ వన్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. దిస్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ సైడ్ బీసీ. నెక్స్ట్ సైడ్ ఏసీకి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేద్దాం. ఏసీ మిడ్ పాయింట్ ఈ అనుకుందాం. పర్పెండిక్యులర్ బైసెక్టర్ పాసింగ్ త్రూ ఏసీ మిడ్ పాయింట్ ఈ అండ్ పర్పెండిక్యులర్ టు ఏసీ. ఏసీకి పర్పెండిక్యులర్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రీవియస్ పర్పెండిక్యులర్ బైసెక్టర్నే కట్ చేస్తుంది. ప్రీవియస్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ కట్ చేస్తుంది ఖచ్చితంగా. తర్వాత ఏబి మిడ్ పాయింట్ మనం ఎఫ్ అనుకుందాం. దీని యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏబికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఈ టూ పర్పెండిక్యులర్ బైసెక్టర్ కట్ చేసిన పాయింట్ నుంచే వెళ్తుంది. ఇప్పుడు బీసీ సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఏసీ సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఏబి సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్.
these three perpendicular bisector passing through same common point. That common point is called circumcenter. By using this circumcenter, ఈ circumcenter యూజ్ చేసుకొని ఎస్ని సెంటర్గా పెట్టుకొని వర్టెక్స్ ఏ దగ్గర ఒక రౌండర్ పెట్టామనుకోండి, అప్పుడు మనము డ్రా చేస్తే ఖచ్చితంగా త్రీ వర్టిసెస్ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ ఫామ్ అయిపోతుంది. ఇది సర్కమ్సెంటర్ యొక్క డెఫినిషన్. ఓకే, పర్పెండిక్యులర్ బైసెక్టర్ డెఫినిషన్ రాసుకోండి, ఈ డయాగ్రామ్ వేసుకోండి. ఇప్పుడు సర్కమ్సెంటర్ డెఫినిషన్ రాసుకుందాము. In any triangle, the perpendicular bisectors of the sides. In any triangle, the perpendicular bisectors of the sides of triangle are concurrent. The point of concurrency is called circumcenter. నోట్ చేసుకోండి. ఇన్ ఎనీ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ అని కావచ్చు, ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద సైడ్స్. బీసీకి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది, ఏసీకి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది, ఏబీకి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది. దీస్ త్రీ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆర్ కాంకరెంట్. కాంకరెంట్ అంటే డెఫినేషన్ తెలుసు కదా, టూ ఆర్ మోర్ లైన్స్ పాసింగ్ త్రూ సేమ్ పాయింట్ అని. కాబట్టి ఫస్ట్ బైసెక్టర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్, సెకండ్ సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్, థర్డ్ సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. ది త్రీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ intersect at one common point. That common point is called circumcenter. దాన్ని కంటిన్యూగా రాసుకుంటున్నా. ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఏ లెటర్ ఎస్. సర్కమ్సెంటర్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఏబిసి ట్రయాంగిల్ అయిందంటే ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అన్ని మీట్ అయిన పాయింట్ చోట ఎస్ ఫామ్ అవుతుంది. ఎస్ఏ డిస్టెన్స్, ఎస్బి డిస్టెన్స్, ఎస్సి డిస్టెన్స్ ఈక్వల్ ఉంటుంది. చిన్నగా వచ్చింది కానీ ఈక్వల్గా ఉంటుంది. ఎస్ఏ డిస్టెన్స్ 5 యూనిట్స్ వచ్చింది అనుకోండి, ఎస్బి డిస్టెన్స్ కూడా 5 యూనిట్స్ వస్తుంది, ఎస్సి డిస్టెన్స్ కూడా 5 యూనిట్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సర్కమ్సెంటర్ ఫామ్ అయింది అనుకోండి, ఎస్ఏ లెంత్, ఎస్బి లెంత్, ఎస్సి లెంత్ ఈక్వల్ అవుతుంది. అది రేడియస్ అవుతుంది అన్నమాట. ఎస్ అనేది సెంటర్ నుంచి వర్టెక్స్ కూడా రేడియస్ అవుతుంది. ఇప్పుడు ఈ ఏ వర్టిసిస్ నుంచి మనకు ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఎస్ఏ, ఎస్బి, ఎస్సి ఏమవుతాయంటే రేడియస్ అవుతాయి. ఎస్ఏ, ఎస్బి, ఎస్సి. కాబట్టి ట్రయాంగిల్లో, ఏదైనా ఒక ట్రయాంగిల్లో, ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి, ఇఫ్ ఎస్ ఇస్ ద సర్కమ్సెంటర్, దెన్ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. in a triangle ABC, SB the circumcenter, then SA equal to SB equal to SC. A comma B comma C are the vertices of triangle. ఈ డయాగ్రామ్ వేసుకొని ఇది రాసుకోండి.
in a triangle ABC, SB the circumcenter, then SA equal to SB equal to SC. నిన్న క్లాస్లో ఆర్థో సెంటర్ అంటే 90 డిగ్రీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 డిగ్రీ వర్టెక్స్ ఆర్థో సెంటర్ అని చెప్పుకున్నాం నిన్న క్లాస్లో. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందనుకోండి, ట్రయాంగిల్ ABC is a right angle, యాంగిల్ A 90 డిగ్రీ, యాంగిల్ A 90 డిగ్రీ. అప్పుడు సర్కమ్ సెంటర్ ఎలా ఉంటుందో చూద్దాం. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ABC is a right angled triangle యాంగిల్ BAC 90 డిగ్రీ. ఏ దగ్గర 90 డిగ్రీ ఉంది. ఇక్కడ హైపోటెన్యూస్ ఏదైతే చెప్పండి, ఈ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ ఏదైతే ఉందో ఏ 90 డిగ్రీ అన్నప్పుడు 90 డిగ్రీకి ఆపోజిట్ సైడ్ ఏమైతుందో చెప్పండి, BC, హైపోటెన్యూస్ BC అవుతుంది. ఓకే, 90 డిగ్రీకి ఆపోజిట్ ఉండేది హైపోటెన్యూస్ అవుతుంది. ఇక్కడ BC వచ్చేసి హైపోటెన్యూస్ అవుతుంది. సర్కమ్ సెంటర్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎగ్జాక్ట్గా హైపోటెన్యూస్ మిడ్ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు సర్కమ్ సెంటర్ S equal to midpoint of hypotenuse. Midpoint of hypotenuse. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింట్ మీద సర్కమ్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ BC మిడ్ హైపోటెన్యూస్ వచ్చేసి BC అనమాట. కాబట్టి ఇక్కడ సర్కమ్ సెంటర్ ఏమైతే అంటే మిడ్ పాయింట్ ఆఫ్ BC అవుతుంది. మిడ్ పాయింట్ ఆఫ్ BC. అదే ఆర్థో సెంటర్ ఏమైతే చెప్పండి, 90 డిగ్రీ వర్టెక్స్. ఆర్థో సెంటర్ వచ్చేసి 90 డిగ్రీ వర్టెక్స్. సర్కమ్ సెంటర్ వచ్చేసి మిడ్ పాయింట్ ఆఫ్ BC. సపోజ్ క్యాపిటల్ B కోఆర్డినేట్స్ x1, y1 అండ్ క్యాపిటల్ C కోఆర్డినేట్ x2, y2 is the hypotenuse end points. Here B and C are hypotenuse end points. Circum center S. Midpoint formula x1 plus x2 by 2, y1 plus y2 by 2. అది సర్కమ్ సెంటర్ అవుతుంది. హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింట్ వచ్చేసి సర్కమ్ సెంటర్ అవుతుంది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ స్మాల్ మోడల్ ఎగ్జాంపుల్ రాసుకుంటాం, చూద్దామా. ఎగ్జాంపుల్, క్యాపిటల్ A equal to 3, 4, B equal to 3, 6 and C equal to 5, 6. Then find circumcenter of triangle ABC. Triangle ABC. If capital A equal to 3, 4, B equal to 3, 6 and C equal to 5, 6. Then find circumcenter of triangle ABC. ఇక్కడ నిన్న చెప్పుకున్నాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ గురించి నిన్న చెప్పుకున్నాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 3x కోఆర్డినేట్ ఉంది, ఇక్కడ కూడా 3x కోఆర్డినేట్ ఉంది. ఒక x కోఆర్డినేట్ ఇంకో దాంట్లో x కోఆర్డినేట్గా ఉంది. ఇక్కడ 6y కోఆర్డినేట్గా ఉంది, ఇక్కడ 6y కోఆర్డినేట్గా ఉంది. ఇక్కడ ఉండే y కోఆర్డినేట్ ఇంకో దాంట్లో y కోఆర్డినేట్గా ఉంది. ఖచ్చితంగా ఇది 90 డిగ్రీ దగ్గర ఉంటుంది. ఎక్కడైతే దేని యొక్క ఇక్కడ x కోఆర్డినేట్ 3, y కోఆర్డినేట్ 6, ఇక్కడ ఉండే x కోఆర్డినేట్ ఇంకో దాంట్లో x కోఆర్డినేట్గా ఉండి ఇక్కడ ఉండే y కోఆర్డినేట్ ఇంకొక వర్టెక్స్లో y కోఆర్డినేట్గా ఉన్నప్పుడు అప్పుడు B వచ్చేసి 90 డిగ్రీ దగ్గర ఉంటుంది. ఇది 90 డిగ్రీ వర్టెక్స్ అవుతుంది. ఇవి రెండు ఏమైపోతాయంటే హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్స్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మనం
డయాగ్రామ్. బి 3,6, క్యాపిటల్ ఏ 3,4. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఒకటే ఉంటుంది. క్యాపిటల్ సి 5,6, వై కోఆర్డినేట్ వై కోఆర్డినేట్. అప్పుడు 3,6 90 డిగ్రీ దగ్గర ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఏసీ ఏమవుతుందంటే హైపోటెన్యూస్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన వర్టిసిస్లో క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 3,4, క్యాపిటల్ బి ఈక్వల్ టు 3,6, క్యాపిటల్ సి ఈక్వల్ టు 5,6. ఈ వర్టిసిస్ని బట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనం ఎలా చెప్పొచ్చో నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. ఏమని చెప్పామంటే ఏబిసి ఎనీ వర్టెక్స్, ఏదైనా ఒక వర్టెక్స్లో ఎక్స్ కామా వై కోఆర్డినేట్ ఉన్నప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ ఇంకొక దాంట్లో ఎక్స్ కోఆర్డినేట్గా ఉండాలి, వై కోఆర్డినేట్ ఇంకొక దాంట్లో వై కోఆర్డినేట్గా ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బిలో ఉండే 3,6, ఎక్స్ కోఆర్డినేట్ 3, వై కోఆర్డినేట్ 6. ఇక్కడ ఉండే ఎక్స్ కోఆర్డినేట్ ఏలో ఎక్స్ కోఆర్డినేట్గా ఉంది. బిలో ఉండే వై కోఆర్డినేట్ 6, సిలో వై కోఆర్డినేట్గా ఉంది 6. అప్పుడు ఖచ్చితంగా బి ఈక్వల్ టు 3,6, బి ఈక్వల్ టు 3,6 90 డిగ్రీ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఏసీ హైపోటెన్యూస్ అవుతుంది. ఈ వర్టిసిస్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, ట్రయాంగిల్ ఏబిసి ఇస్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. యాంగిల్ ఏబిసి బి దగ్గర 90 డిగ్రీ ఉంటుంది. ఎక్కడ 90 డిగ్రీ ఉంటుందో అది మెన్షన్ చేయాలి. అది ఏ విధంగా కనుక్కుంటామంటే చాలా సింపుల్. ఇక్కడ 3,6 ఉంది కదా, ఇక్కడ ఉండే ఎక్స్ కోఆర్డినేట్ ఇంకో దాంట్లో ఎక్స్ కోఆర్డినేట్, ఇక్కడ ఉండే వై కోఆర్డినేట్ ఇంకో దాంట్లో వై కోఆర్డినేట్ నోడు. ఎక్కడైతే ఈ ఎక్స్ కామా వై ఫామ్ అయి ఉంటాయో అది 90 డిగ్రీ దగ్గర ఉంటుంది. ఇక్కడ బి 90 డిగ్రీ దగ్గర ఉంటుంది. ఏసీ హైపోటెన్యూస్. క్వశ్చన్లో అడిగిండేది సర్కంసెంటర్. సర్కంసెంటర్ ఇక్కడ ఏసీ హైపోటెన్యూస్ అవుతుంది. హైపోటెన్యూస్. సర్కంసెంటర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ హైపోటెన్యూస్ వచ్చేసి ఏసీ, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అవుతుంది. మళ్ళీ మిడ్ పాయింట్కి x1 y1 x2 y2 కోఆర్డినేట్స్ అనుకుంటే x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2, 3 ప్లస్ 5 3 ప్లస్ 5 బై 2 కామా 4 ప్లస్ 6 బై 2 4 ప్లస్ 6 బై 2. 3 ప్లస్ 5 అంటే 8 అవుతుంది. 8 బై 2 కామా 4 ప్లస్ 6 అంటే 10 అవుతుంది. 10 బై 2, 2 1s 2 4s 2 1s 2 5s. సర్కంసెంటర్ 4,5 వస్తుంది. అది ఆన్సర్. ట్రయాంగిల్లో ఇంకా ట్రయాంగిల్ మీడియన్స్ కాంకరెంట్ అవుతాయి. మీడియన్స్ ఆర్ కాంకరెంట్. అప్పుడు సెంట్రాయిడ్ ఫామ్ అవుతుంది. జి మీడియన్స్ ఆర్ కాంకరెంట్. ట్రయాంగిల్ ఎన్ని మీడియన్స్ ఉంటాయి? 3 మీడియన్స్ ఉంటాయి. కాంకరెంట్ అంటే 2 or more లైన్స్ పాసింగ్ త్రూ సేమ్ కామన్ పాయింట్. ఆర్థో సెంటర్లో ఆల్టిట్యూడ్స్ కాంకరెంట్ అవుతాయి. ఆల్టిట్యూడ్స్ ఆర్ కాంకరెంట్. ట్రయాంగిల్ ఎన్ని ఆల్టిట్యూడ్స్ వస్తాయి? 3 ఆల్టిట్యూడ్స్ వస్తాయి. ఆల్టిట్యూడ్స్ కాంకరెంట్ అయినప్పుడు ఫామ్ అయ్యేది ఆర్థో సెంటర్ అవుతుంది. తర్వాత పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆర్ కాంకరెంట్. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కాంకరెంట్ అయితే సర్కంసెంటర్ ఫామ్ అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్థో సెంటర్ అండ్ సర్కంసెంటర్ అంటే ఆల్టిట్యూడ్స్ ఫామ్ అయినప్పుడు ఆర్థో సెంటర్ ఫామ్ అవుతుంది. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఫామ్ అయినప్పుడు కాంకరెంట్ అయినప్పుడు సర్కంసెంటర్ ఫామ్ అవుతుంది. అదే డిఫరెన్స్ అన్నమాట.
ట్రయాంగిల్లో ఒక ట్రయాంగిల్ తీసుకున్నామంటే ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ వర్టెక్స్ అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్, దిస్ ఈజ్ మీడియన్. డెఫినిషన్స్ బాగా తెలిసిండాలి. మీడియన్ అనమాట. ఏదైనా ఒక లైను వర్టెక్స్ నుంచి జాయిన్ చేస్తూ ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్ నుంచి పోతుంది. ఈ ఏడి లైన్ పర్పెండిక్యులర్గా ఉండదు, మీడియన్ పర్పెండిక్యులర్గా ఉండదు. అదే ఏబిసి ట్రయాంగిల్లో ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ వర్టెక్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ఆపోజిట్ సైడ్. ఇక్కడ డి వచ్చేసి బీసీకి మిడ్ పాయింట్ అయి ఉండదు. బీడీ డిస్టెన్స్ 2 యూనిట్స్ ఉంటే బీసీ డిస్టెన్స్ 5 యూనిట్స్ ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ వర్టెక్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ఆపోజిట్ సైడ్, ఇది ఆల్టిట్యూడ్ అయిపోతుంది. ఆల్టిట్యూడ్ అయిపోతుంది. దెన్ మీరు నోట్ చేసుకోవద్దండి, ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్ అని ఏం నోట్ చేసుకోవద్దండి. ఏబిసి ట్రయాంగిల్ ఉంది. ఏబిసి ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇస్ ఎ లైన్ passing through midpoint of side and perpendicular to the side. Perpendicular bisector is a line passing through midpoint of side. Side BC midpoint నుంచి పోతూ side కి perpendicular ఉంటుంది. Perpendicular bisector. ఇదేం నోట్ చేసుకోవద్దండి, ఆల్రెడీ నీట్గా మనము అన్ని డెఫినేషన్స్ ఇదేం నోట్ చేసుకోవద్దండి. ఒక స్టూడెంట్స్ డిఫరెంట్ అడుగుతా అంటే చెప్తున్నాను. మీడియన్స్ వల్ల సెంట్రాయిడ్ ఫామ్ అవుతుంది, ఆల్టిట్యూడ్స్ కాంక్రెంట్ వల్ల ఆర్థో సెంటర్ ఫామ్ అవుతుంది, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కాంక్రెంట్ అయితే సర్కమ్ సెంటర్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇదేం నోట్ చేసుకోవద్దండి. డిస్కస్ అబౌట్ ఇన్సెంటర్. నోట్ చేసుకోండి మా, ఇన్సెంటర్ నోట్ చేసుకోండి. ఇన్సెంటర్ నోట్ చేసుకోండి. ఇన్సెంటర్ ట్రయాంగిల్ ఏబిసి. ఇన్సెంటర్లో యాంగులర్ బైసెక్టర్ అంటే సపోజ్ 2 లైన్స్ ఉన్నాయి. 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన దగ్గర యాంగిల్ ఫామ్ అవుతుంది. 60 డిగ్రీ ఫామ్ అయింది అనుకోండి. ఈ 60 డిగ్రీలో 30 డిగ్రీలో ఫామ్ చేసే లైన్, దీన్ని యాంగులర్ బైసెక్టర్ అంటారు. యాంగిల్ని బైసెక్ట్ చేస్తూ వెళ్తే ఆ లైన్ని యాంగులర్ బైసెక్టర్ అంటారు. యాంగులర్ బైసెక్టర్. ఇక్కడ ప్రాబ్లంలో ఏ వర్టెక్స్ ఉండే యాంగిల్ని క్యాపిటల్ ఏ, దీని యాంగిల్ ఏ అనుకుందాం. ఇక్కడ యాంగిల్ బి అనుకుందాం, యాంగిల్ సి అనుకుందాం. ఏ నుంచి ఒక యాంగులర్ బైసెక్టర్ ఫామ్ అవుతుంది. A/2 ఖచ్చితంగా A/2 నుంచి యాంగులర్ బైసెక్టర్ ఫామ్ అవుతూ బీసీ సైడ్ని కట్ చేస్తుంది. ఖచ్చితంగా బీసీ సైడ్ని కట్ చేస్తుంది. ఈ డి మిడ్ పాయింట్ కావచ్చు కాకపోవచ్చు. ఈ డి అనేది పర్పెండిక్యులర్గా మాత్రం ఉండదు. ఇది ఈ బైసెక్టర్ యాంగులర్ బైసెక్టర్ అంటే దీని ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అంటారు. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ 60 డిగ్రీ యాంగిల్ ఉందనుకోండి, 30 డిగ్రీ ఆఫ్ చేస్తూ ఖచ్చితంగా లైన్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఈజ్ అ లైన్ బైసెక్ట్ ద యాంగిల్. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఏం చేస్తుంటే యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా యాంగిల్ని ఆఫ్ చేసుకుంటూ వెళ్తుంది. దిస్ ఇస్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్. తర్వాత బీసీ అట్ డి అంటే బి నుంచి ఒక ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఫామ్ అవుతుంది. B/2 అట్లా సి నుంచి ఒక ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఫామ్ అవుతుంది. C/2 These 3 internal angular bisectors are concurrent. ఆ కాంకరెంట్ అయిన పాయింటే ఇన్ సెంటర్ అంటారు. ఆ కామన్ పాయింట్ ఇన్ సెంటర్ అంటారు. ప్రతి ఒక్క డయాగ్రామ్ నోట్ చేసుకుంటున్నాం.
ఇక్కడ A/2 B/2 B/2 ఇది C/2 డయాగ్రామ్ నోట్ చేసుకోండి, డెఫినేషన్ చెప్తారు. Internal angular bisector is a line bisect the angle. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అనేది ఒక లైనే, ఇదంతా ఒక లైనే అనమాట. అది ఖచ్చితంగా యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ చేయడం అంటే ఖచ్చితంగా యాంగిల్ ఆఫ్ చేస్తూ వెళ్తుంది. ఇప్పుడు 90 డిగ్రీ అనుకోండి, 45 డిగ్రీలో వెళ్తుంది అనమాట. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఇస్ ద లైన్ బైసెక్ట్ ద యాంగిల్. ఇన్ ఎనీ ట్రయాంగిల్ the internal angular bisectors are concurrent. The internal angular bisectors are concurrent. The point of concurrency is called incenter. It is denoted by capital I. Not just one. It is denoted by capital I. ఇక్కడ చూడండి, ఏబిసి ట్రయాంగిల్ ఏడి ఈజ్ 1 ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్, ఖచ్చితంగా A/2 నుంచి పోతుంది. బి కూడా ఒక ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్, B/2 నుంచి వెళ్తుంది. సి ఇది ఒక ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్, C/2 నుంచి వెళ్తుంది. ఇక్కడ ఇన్సెంటర్ ఐ ఫామ్ అవుతుంది. ఈయన ఐని సెంటర్గా చేసుకుంటే ఒక ఇన్సర్కిల్ వస్తుంది. ఆ ఇన్సర్కిల్ ఖచ్చితంగా ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ని టచ్ చేస్తూ పోతాడు. ఐఈ, ఐఎఫ్, ఐడి ఇవి రేడియస్లు అవుతాయి. ఐఈ, ఐఎఫ్, ఐఈ, ఐడి, ఐఎఫ్ ఇవి రేడియస్ అవుతాయి. ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్, అవి రేడియస్ అవుతాయి. ఒక ఇన్సర్కిల్ ఫామ్ అవుతుంది. ఇన్సెంటర్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని ఇప్పుడు నోట్ చేసుకుందాం. In a triangle ABC, capital A equal to x1 comma y1, B equal to x2 comma y2, and C equal to x3 comma y3. Capital A x1 comma y1 one matrix, B x2 comma y2, and C x3 comma y3 are the vertices. ఇక్కడ మనం బీసీ లెంత్ కనుక్కోవచ్చు. మీకు లోయర్ సెక్షన్లో బీసీ లెంత్ స్మాల్ ఏ అని చెప్పింటారు. స్మాల్ ఏ ఇస్ ద లెంత్ ఆఫ్ బీసీ. స్మాల్ ఏ వాల్యూ డిస్టెన్స్ బిట్వీన్ బీసీ ఫైండ్ అవుట్ చేస్తే స్మాల్ ఏ వస్తుంది. స్మాల్ బి ఈ ఏసీ లెంత్ స్మాల్ బి అయిపోతుంది. Small b equal to distance between AC.
ఇక్కడ ఏబి లెంత్ స్మాల్ సి అండ్ సి ఈక్వల్ టు ఏబి లెంత్ అవుతుంది. ఇక్కడ బాగుండండి మనం ఒక ట్రయాంగిల్ ఏబిసిలో క్యాపిటల్ ఏ x1, y1, క్యాపిటల్ బి x2, y2, క్యాపిటల్ సి x3, y3 వర్టిసెస్ ప్రాబ్లంలోనే ఇచ్చేస్తారు మన క్వశ్చన్లోనే. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే స్మాల్ ఏ వాల్యూ. స్మాల్ ఏ అంటే డిస్టెన్స్ బిట్వీన్ బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. స్మాల్ బి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. స్మాల్ సి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. అన్ని డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సెంటర్కి ఫార్ములా ఉంది. ఇప్పుడు ఇన్సెంటర్ ఫార్ములా అప్లై చేయాలి. ఇన్సెంటర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ax1 plus bx2 plus cx3 by a plus b plus c, comma ay1 plus by2 plus cy3 by a plus b plus c. This is the formula for incenter. నోట్ చేసుకున్నాం. డయాగ్రామ్ వేసుకోండి, ఇదంతా నోట్ చేసుకోండి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి. హోంవర్క్ find the centroid of triangle ABC. Capital A equal to 2, 1, B equal to 3, -2 and C equal to 5, 6. Centroid x1, y1 first vertex, second vertex x2, y2, third vertex x3, y3. Centroid formula x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. అది అప్లై చేస్తే సెంట్రాయిడ్ వస్తుంది. ఫైండ్ ద ఆర్థోసెంటర్ అండ్ circumcenter of triangle ABC. Capital A equal to 3, -4, B equal to 3, 6 and C equal to 7, -4. Find the orthocenter and circumcenter of triangle ABC. A equal to 2, 7, B equal to 3, 8 and C equal to 2, 8. ఇవి హోంవర్క్గా చేయండి.